గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలు స్థాపిస్తే వాటిని పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు పడడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం చలో మెడికల్ కాలేజ్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశ్ నగర్లో ఉన్న ఆయన నివాసం నుంచి రాజమహేంద్రం మెడికల్ కళాశాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి తానేటి వనిత, పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు సత్య సూర్యనారాయణ రెడ్డి, రౌతు సూర్యప్రకాశ్రావు, తలారి వెంకట్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి, గిరిజాల బాబు, నందేపు శ్రీనివాస్, నక్కా శ్రీనగేష్, నక్కా రాజాబాబు, ఎండి ఆరిఫ్, అంగాడ సత్యప్రియ, కోడికోట, అరుణ్ జేకే, ఎన్వి శ్రీనివాస్, గేడి అన్నపూర్ణరాజు, నరవ గోపాలకృష్ణ, దుంగా సురేష్, మాసా రామ్జోగ్ తదితరులు రోడ్డుపై బైఠాయించారు. ఎక్కడైతే చదువుకోలేనటువంటి విద్యార్థులు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో మట్టిలో మాణిక్యాలను బయటకు తీసుకొని రావాలి అనే ఒక గొప్ప ఆలోచనతో మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 17 కాలేజీలు నిర్వహిస్తే వాటిని తీసుకుని వెళ్ళి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెడదామన్న ఒక తప్పుడు ఆలోచనతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి హెచ్చరించాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తలిచారో పేదవాడికి వాళ్ళ చదువుకి డబ్బు ఆటంకం కాకూడదని ఆయన యొక్క సిద్ధాంతాల్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కూల్ని నాడు నేడు కార్యక్రమంతో కానివ్వండి, ఇటువంటి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో నిర్మాణం కానివ్వండి చేశారో వాటన్నిటికీ కూడా ఇవాళ తూట్లు పడుస్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం, అవసరమైతే ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అర్థం చేసుకోండి, ప్రభుత్వం ఏర్పడింది కూటమిగా. ఈ ప్రభుత్వం ఈరోజు చెలో మెడికల్ కళాశాల అనేటువంటి నినాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ ప్రభుత్వానికి భయం ఎందుకని అడుగుతున్నాను. మీరు రోజు పత్రికల్లోనో మీ ప్రెస్ మీట్లలోనో మీ ప్రజెంటేషన్లోనూ చెప్తున్నారు మెడికల్ కాలేజీ నిర్మాణం కాలేదని. లేనిది జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నారండి. ఉన్న మెడికల్ కాలేజీలో ఇవాళ మాకు నోటీస్ ఇచ్చారు, 2వ సంవత్సరం పేథాలజీ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదండి. అంటే ఇక్కడ మీరు చెప్పిన దానికి మీరే కాంట్రాడిక్ట్ అవుతున్నారు కదా. ప్రభుత్వమే మెడికల్ కళాశాలలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించలేదని చెప్పి ఇవాళ ఎగ్జామ్ జరుగుతుంది. 2 సంవత్సరాలు అయింది. రాజమండ్రి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఇవాళ ఎగ్జామ్ రాస్తున్నారు. అక్కడికి వెళ్ళి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి మెడికల్ కళాశాలల గురించి చెప్పకూడదని. ఎవరు ఉపయోగపడ్డారో ఎవరికి లబ్ధి జరిగిందో మాకు తెలియదు కానివ్వండి, ఆ 300 కోట్లు కూడా ఈ మెడికల్ కాలేజీ మీద ఖర్చు పెడితే ఈ రోజున చాలా మెడికల్ కాలేజెస్ ఈ రోజున రన్నింగ్లోకి వచ్చేవి. పిల్లలందరూ కూడా సీట్లు సంపాదించుకుని కౌన్సిలింగ్లో మరి ఉచితంగా వాళ్ళు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావించేవాళ్ళు. కానీ ఈ రోజున ప్రారంభమైన మెడికల్ కాలేజీలకు కూడా ప్రారంభం కాలేదని ఏవో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వేరే బిల్డింగ్స్ని చూపెడుతూ ఎవరు మంత్రులుగా ఉన్నవాళ్ళు, పోనీ ఎవరో సామాన్యులు మాట్లాడితే పర్వాలేదని మంత్రులుగా ఉన్న వాళ్ళే మరి వాళ్ళు ఓట్లు చెప్పేటప్పుడు చెప్తారు అసత్యాలు మాట్లాడమని. మరి వాళ్ళు అసత్యాలే మాట్లాడుతూ మరి అమరావతిని వాళ్ళు గ్రాఫిక్స్లో చూపెట్టారు కనుక అవే గ్రాఫిక్స్ అనుకుని ఈ రోజున ఆ బురదేదో మా మీద జల్లాలని, మా జగనన్న మీద జల్లాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు ఎవరు చేయని విధానంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు. అందనే ద్రాక్షలో ఉన్న మెడికల్ వ్యవస్థని అందుబాటులోకి అందరికీ అందేలాగా చేయడం జరిగింది. గతంలో 100 సంవత్సరాల్లో 12 మెడికల్ కాలేజీలు ఉంటే ఇవాళ 17 మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇచ్చి అందులో 5 కాలేజీలు ఓపెన్ చేయడం జరిగింది. 2 కాలేజీలు ఎలక్షన్ కూడా జరిగినాయి. కానీ ఇవాళ పీపీపీకి విధానంలో మంత్రులందరూ నిర్ణయించి దాన్ని రద్దు చేయాలని చూస్తున్నారు. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ చెప్పి మేము ఎదురుకిస్తున్నాం. ఎందుకంటే
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదలందరూ చదువుకోవాలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు చెప్పడం, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ప్రతి విద్యార్థి చదువుకోవాలని పెట్టిన దాని విధంగా వాళ్ళు చక్కని చదువుతారు. దీన్ని టోటల్గా ఈ వ్యవస్థను రద్దు చేయమని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.